నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం దుండిగల్ తండాలో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొని ప్రసంగించారు. మోదీ గారి హయాంలో చైనా బజార్లు మూతపడి అన్ని వస్తువులు మన దగ్గరే తయారవుతున్నాయని, ఇప్పుడు అంతా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ట్రెండ్ నడుస్తుందని చెప్పారు. కేసీఆర్ మాటలు ఉత్త బోకస్ అని, 2.53 లక్షల ఇల్లు కేంద్రం ఇస్తే కట్టడం కూడా చేత కాలేదని, సొంత ఇంటి కళ తీర్చే బాధ్యత బీజేపీదన్నారు. 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఇతర పార్టీ కండువా కప్పుకుంటే రాసి రంపాన పెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీల కోసం కొట్లాడతా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా అని నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. మిత్రులు కూర శ్రీశంకర్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి గారు, మల్లేష్ యాదవ్ గారు, భరత్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ విఘ్నేష్ గారు, స్థానిక నాయకుల పేరు వెంకటేష్ గారు, విజయ్, శ్యామ్, మల్లేష్, అందరికీ మరి పేరు ముందు రాసిస్తే చెప్తుంటారు. కానీ ఒక చిన్న మిస్టేక్ చేసిండు. 12 గంటల దాకా టిఫిన్ పెట్టకపోతే తప్పు కదా. దానికి మాకు ఎవరో ఇప్పుడు అట్లాంటి పని చేయకుండా 9 గంటల లోపు రావాలి. వాళ్ళు రాకపోతే మనం తినాలి, తర్వాత మనం తర్వాత వస్తే వాళ్ళకు కూడా ఇంత పెడతాం. 12 గంటలకు మరి లంచాలు పెడతారా? మీ అందరికీ నమస్కారం. నేను తండా అంటే అక్కడ దూర ప్రాంతం ఉంది వచ్చినాను, కానీ మంచి హైదరాబాద్ బిల్డింగ్, అర్బన్ ప్రాంతం. మొత్తం హైదరాబాద్లో అత్యధికంగా బిజినెస్ ఎంటర్ప్రినర్షిప్ ఉన్నటువంటి ప్రాంతం. నా లంబాడా బిడ్డలు ఇంత గొప్పగా ఎదిగినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. అంటే ఇట్లా ఎదగాలి. ఊకే దరఖాస్తు ఇచ్చి దండం పెట్టి గరీబోళ్ళక గిరి గది అనే స్థాయికి కాకుండా మనమే 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగితే ఇదే నిజమైన డెవలప్మెంట్కి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఎదిగిన వాళ్ళుగా ఇంకో 10 తండాలకు ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీకు తెలుసు, మొన్ననే అయోధ్యలో ఆలయాన్ని కట్టిన తర్వాత ప్రతి ఇంటికి తలబిడాలు పంపించారు మోడీ గారు. మనందరి స్వప్నం, మనందరి కళ, మనందరం ఆరాధించేటువంటి దైవం ఇవాళ జై శ్రీరామ్. మొన్ననే మోడీ గారు కట్టి మనందరి దేశంలో కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు అన్ని కుటుంబాలకు పంపించి ఇవాళ ఎక్కడికి పోయినా మోడీ గారు గొప్ప పనిచేసిన భావన కలుగుతాను. రెండవది, ఈ దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడ బాంబుల పేర్లు లేవు. తుపాకీ తూటాలతో గతంలో అమాయకులను చంపే కల్చర్ ఇప్పుడు లేదు. మోడీ గారు వచ్చినాక 10 ఏళ్లలో ప్రశాంతత ఎక్కడికి పోయినా కూడా గౌరవంగా జీవించేటువంటి పద్ధతి మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చింది. మూడోది ఏమొచ్చిందంటే, మన ఈ మధ్యకాలంలో ఎక్కడో చైనాలో పుట్టింది ఆ రోగం, మాయరోగం, కరోనా. అది మన దేశానికి కూడా వచ్చింది. మన దేశానికి వచ్చిన తర్వాత మన ప్రధానమంత్రి గారు ఏదన్నా చేసి ప్రజలకు ఈ భయం నుంచి బయటపడేయాలి, ఈ రోగం నుంచి బయటపడాలి. ఇది మరీ దుర్మార్గమైన రోగం ఉంది. భర్త చనిపోతే భార్య పోని పరిస్థితి, భార్య చనిపోతే భర్త కూడా రాని పరిస్థితి. ఏంటిది? కుక్క సావంటే ఇదేనేమో అని చెప్పి భయపడి బాధపడి తక్షణం దీని నుంచి బయటపడాలని చెప్పి మన హైదరాబాద్లో మోడీ గారే కరోనాకు వ్యాక్సిన్ తయారు చేసి మనందరికీ 2 డోసులు 3 డోసులు ఇచ్చి కరోనా భయం లేకుండా చేసిన నాయకుడు మోడీ గారు. ఇవాళ మన దేశాన్ని కాకుండా బయట దేశ ప్రజలకు కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చి ఆ పేద ప్రజలు కాపాడిన ఘనత కూడా మనకే దక్కింది. అప్పుడైతే ఎంత
సరే ఇక్కడ అంటే మీరు ఉన్నవాళ్ళు కాబట్టి మీకు బాధ తెలియదు కానీ ఇళ్ళల్లో అంటుతో బతికేవాళ్ళు, 4 ఇళ్లల్లో బట్టలు ఇప్పుడు బతికేవాళ్ళు, 4 గడ్డాలు చేసి బతికేవాళ్ళు, ఎవ్వరికి పని లేకుండా పోయింది. మనిషి కలవడమే నేరం అన్నట్టుగా దగ్గర కూడా ఇళ్ళలో రానియకుండా ఉన్న రోజులలో ఇవాళ మోడీ గారు ఉపాధి కోల్పోయి ఆకలితో ప్రజలు ఉండొద్దని చెప్పి కేంద్రం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనిషికి 5 కిలోల బియ్యం చొప్పున 7 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం. ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇచ్చే దానికోసం ప్లాన్ చేసిండు మోడీ గారు. ఆకలితో అలమటించకుండా చేసిన బిడ్డ మోడీ గారు ఈ దేశంలో. అట్లనే ఇవాళ మీకంటే తెలియకపోవచ్చు కానీ మీ చదువుకునే పిల్లలు తెలుస్తుంది. వాళ్ళకు ఒకప్పుడు నీ ఇంట్లో ఉన్న టీవీ, నీ ఇంట్లో ఉన్నటువంటి నువ్వు వాడే సెల్ ఫోన్, నీ వాడే ఫ్రిడ్జ్, ఇవన్నీ బయట దేశాలతో తయారైన వస్తువులు ఉండే. చైనా బజార్లు అని చెప్పి బజార్లు కూడా ఉండే. ఇవాళ అన్నీ మన పిల్లలకు ఉపాధి రావాలి, మన వస్తువు మనమే ఉత్పత్తి చేసుకోవాలని చెప్పి మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా చెప్తే ఇవాళ నీ వాడే సెల్ ఫోన్, నీ ఇంట్లో ఉండే టీవీ, నువ్వు ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్, ఇవన్నీ ఇలా మన దేశం తయారవుతుంది మొట్టమొదటిసారి. ఇంతకుముందు మీకు ఇవన్నీ పక్కన పెట్టు. మీకు చాలామందికి తెలియని అంటే కేసీఆర్ ఏం చేశాడంటే మాయ చేసి నేనే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నా, నేనే డబుల్ బెడ్రూమ్, అంత ఫాల్స్ బోకస్. కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఏదో ఒక ఇల్లు ఉండనే పేదోనికి, వాళ్ళు హైదరాబాద్లో కిరాయికి ఉండాలంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలు అవుతుంది. సొంత ఇంటి కళ అనేది వాళ్ళకు ఒక పెద్ద స్వప్నం, తప్పకుండా చేయాలని చెప్పి మన రాష్ట్రానికి 2,53,000 ఇల్లు ఇచ్చింది మోడీ గారు. 2,50,000 కట్టడం కూడా చేతకాల ప్రభుత్వానికి. కట్టినే 1,70,000 కట్టినా అని చెప్పిండు, కానీ పంచినవి మాత్రం 40,000 కూడా లేవు. అన్నీ కట్టినట్టే దర్వాలు పీక్కపోతాండ్రు, కిటికీ పీక్కపోతాండ్రు, ఎవ్వరికి ఉపయోగపడలేదు. అంటే 2.5 లక్షల ఇల్లు ఇచ్చినప్పటికి కూడా కట్టడం కూడా చేతకాలే, పేదలకు ఇవ్వడం కూడా చేతకాలే. కాబట్టి రేపు రాబోయే కాలంలో పేదవాళ్ళకి సొంత ఇంటి కళ నెరవేర్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ మాకు ఇవ్వండి అని చెప్పారు. పార్టీకి అట్లనే మీ చుట్టాలంతా ఊళ్ళో ఉంటారు. మేమంతా ఇక్కడ కాదు, మనం ఎక్కడి నుంచో పొట్ట చేత పట్టుకొని మన ఊళ్ళల్లో నీళ్ళు వెళ్ళకపోతే, వ్యవసాయాలు సాగకపోతే, ఉపాధి లేకపోతే పొట్ట చేత పట్టుకొని వచ్చాం. సరే హైదరాబాద్కి వచ్చినాక ఇంత పెద్ద వ్యవస్థలో ఏదో ఒక ఉపాధితో మనం బతున్నాం. కానీ ఇప్పటికీ ఊళ్ళల్లో మనోళ్ళు అక్కడే ఉంటారు. మీకు తెలుసు, గుడిసెలల్లో, రేకుల షెడ్లలో ఎవ్వరికి మరుగుదొడ్డు ఉండవు. ఎలుకల లెక్క సాటు లేదు, కంచెలు లేవు, బాయిగడ్డలు లేవు, గుట్టలు లేవు, గ్రానైట్ వాళ్ళు గుట్టలు తవ్వుకపోతాను. వ్యవసాయం పేరిట ఉన్న కంచెలు ఎగిరిపోయినాయి. మహిళలు బయలుపోయి అంటే పొద్దున 3 గంటలకు 4 గంటలు లేచిపోతే తప్ప వాళ్ళకు అది లేదు. మధ్యాహ్నం పూట ఎవరికైనా మోసం చేస్తే చచ్చిపోయే పరిస్థితి. అట్లాంటి పేదల గురించి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, ఎంతోమంది ప్రధానమంత్రి వచ్చిన కూడా ఎవరు ఆలోచన చేయలేదు. ఎక్కడో ఢిల్లీలో కూర్చున్నటువంటి మోడీ వీళ్ళ కోసం ఆలోచన చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కింద ప్రతి గుడిసెకు, ప్రతి రేకుల షెడ్డుకు టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడే బిడ్డ మోడీ గారి వాళ్ళు. 12 కోట్లు ఇవ్వాలి. అది చెప్పుకోవడానికి చిన్నదే కావచ్చు, అది 12,000 రూపాయల 10,000 రూపాయలు కాదు. కానీ దానివల్ల ఎంత రెస్పెక్ట్ పెరిగింది, ఎంత మనకు పెన్షన్లు కూడా పోయిందో మాటలు చెప్పాలి. అట్లా అనేక విషయాల్లో ఇలా మోడీ గారు పేదల గురించి, పేదల ఆకలి గురించి, పేదల టాయిలెట్ల గురించి, ఇవాళ పేదల డబుల్ బెడ్రూమ్ల గురించి ఆలోచన చేసింది. కాబట్టి మళ్ళీ మనం మోడీ గారికే ఓటేసి ఆశీర్వదించమని చెప్పడానికి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి సరే, మీ పిల్లలు వస్తారు, నేను ఒకటే ఈ తండావాసం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దఫా ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది, మొన్న దాకా మళ్ళీ రాసి రంపాన పెట్టి ఎవడైనా ఇట్లాంటి కండు వేసుకుంటున్నా, నువ్వు ఎందుకు వేసుకుంటున్నావు, మీ అమ్మ పెన్షన్ తీసేస్తా అని చెప్పేది వాడు. నువ్వు కండు వేసుకుంటే నీ డబుల్ బెడ్రూమ్ కాదని చెప్పాడు, నీ పిఎం కార్డు రద్దు చేస్తా అని చెప్పాడు, తినేది మాసము, పాడేది వాళ్ళ పాట పాడతామని చెప్పాడు. అది చేసి రాసి రంపాన పెట్టి ఇవాళ కూలిపోతే వాడు దిక్కుది వాళ్ళు లేడు, ఎవడు ఉండలేడు ఇప్పుడు. అంటే అట్లాంటికి సమయం వచ్చే ఇట్లా ఉంటుంది. అందుకనే స్వేచ్ఛగా ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది, ఎవరి జెండా వాళ్ళకు ఉంటుంది, ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే నుంచి ఎవరికి నష్టం వాళ్ళు పోటీ వేసుకుంటాం. కానీ నువ్వు నీ పెన్షన్ ఇస్తుంది, ఇంట్లోకి వెళ్తున్నావు బిడ్డ పెన్షన్. ఇవాళ మళ్ళా ఈ పార్టీ వాడు వచ్చాడు, కాంగ్రెస్ పార్టీ. ఎన్ని ఇస్తా అని చెప్పి చూసినాను. ఆటో డ్రైవర్ అయితే 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి, రెక్కల కష్టంతో కూలి చేసుకునే వాళ్ళైతే
12,000 రూపాయలు అని చెప్పి. తెలంగాణలో ఏ ఆడబిడ్డకైనా, ఈ ఆడబిడ్డ ఆడబిడ్డ కాదు, ఏ ఆడబిడ్డకైనా కూడా ఇట్లా ఓట్లేసి గెలిపించు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సంతకం పెడతా అని చెప్పి 2,500 రూపాయలు నెలకి ఇస్తా అని చెప్పి ఇస్తుండే అమ్మ ఇక్కడ ఏమన్నా 2,500 రూపాయలు లేవు. ఇవాళ అనేక హామీలు ఇచ్చారు, అవన్నీ చెప్తే ఇప్పుడు ఉండదు. కాబట్టి ఈ అబద్ధాల మాటలు చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడు. ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇంకొక 100 రోజులు పోతే నేను నిలబడతా. ఏం సార్ బిడ్డ నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు, నీ సంగతి ఏంది, మరి ఇస్తావా లేదని చెప్పి అడిగే పరిస్థితి. కాబట్టి నేను ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయకపోతే మీ పక్షాన కొట్టాలి బిడ్డగా ఉంటా. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉంటాడు. కాబట్టి ఈ బస్తీల, ఈ గ్రామాల, ఈ పట్టణాల అభివృద్ధి కోసం నా వంతుగా మీ వెంట ఉండి అభివృద్ధిలో భాగం పంచుకునే భాగ్యం కలిగించాలని చెప్పి కమలం పువ్వు గుర్తు కొట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై శ్రీరామ్. స్వరాజ్ న్యూస్, సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.